తిరుమల కల్తీ నెయ్యి జంతువుల కొవ్వుతో కాదని కెమికల్స్ తో జరిగిందన్న కిరణ్ రాయల్ మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పరకామణి చోరీ, కల్తీ నెయ్యి స్కామ్ లో ఉద్యోగుల భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. ఉద్యోగుల సహకారంతోనే 250 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. ధర్మారెడ్డి, ఎల్వి సుబ్రహ్మణ్యంకు చిత్తశుద్ధి ఉంటే వారిపై వచ్చి ఆరోపణలను సిట్కు సంహరించాలని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని, భక్తుల మనోభావాలను పరాయి మతాలతో చేతులు కలిపి దెబ్బతీస్తున్నారని స్కామ్ లో ఎవిడెన్స్ లు నిరూపిస్తున్నాయన్నారు. గతంలో 9 సంవత్సరాల నాడు లడ్డూ చూసి పారిపోయే వ్యక్తిని కూడా మనం ఇక్కడ మనల్ని కంట్రోల్లో పెట్టాడు. పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు. వెంకటేశ్వర స్వామి పవర్ ఆయనే శాశ్వతం. ఇదే ధర్మారెడ్డి నాకు తెలిసి కొండపైన బయలుదేరి అలిపిరికి ఊరికే చెకింగ్ వస్తున్నాడంటే ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు అధికారులంతా క్యూలు కట్టి ఆ టోల్ గేట్లో ట్రాఫిక్ ఆపేసి ఆయనకి సెల్యూట్ కొట్టి చూసేవాళ్ళు. ఈరో పవర్ చూసారా? ఆయన క్యాప్ వేసుకొని అద్దాలు వేసుకొస్తే కానిస్టేబుల్ ఎవరైనా ఉంటున్నాడు. ఎవరండి మీరు అంటున్నారు? అది పవర్. వెంకటేశ్వర స్వామి పవర్ ఎప్పటికీ అల్టిమేట్ ఆయనే. ఆయనతో ఆటలాడితే ఏ రోజు ఒకరోజు ఎవరైనా బయటపడాల్సిందే. లడ్డూ స్కామ్ విషయంలో విచారణ జరుగుతోంది. జనసేన పార్టీ తరఫున మేము కూడా 2 రోజుల్లో సిట్ అధికారులను కలవబోతున్నాము. మా దగ్గర కూడా కొంచెం డేటా ఉంది. ఎప్పుడైతే మేము ఈ లడ్డూ విషయంలో మాట్లాడి కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాము 2-3 రోజులుగా, నాకు అనేక ఫిర్యాదులు, కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా నాకు ఇచ్చారు కొంతమంది వ్యక్తులు. ఆషామాషి ఇన్ఫర్మేషన్ కాదవి. నేను అవి సీల్డ్ కవర్లో సిట్ అధికారులకు అందజేయబోతున్నాను. అందులో ఉదాహరణగా కొన్ని పేర్లు, అంటే కొన్ని సంస్థకు సంబంధించిన ఉన్నారు.